వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 1:30 వీఐపీ దర్శనం ప్రారంభించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 45 నిమిషాల ముందుగానే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకి దర్శనానికి అనుమతిస్తున్నామని తెలిపారు. 10 రోజులకు సంబంధించి 4,25,000 టోకెన్లు తిరుపతిలో కేటాయించామని పేర్కొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వైకుంఠం 1, వైకుంఠం 2లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరగా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. భక్తులకి అప్పటికప్పుడు అన్నప్రసాదాలతో పాటుగా పాలు, నీళ్లు భక్తులకి అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎక్కువసేపు వేచి చూడకుండా తొందరగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై, అర్చన, తోమాల 2 గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1:30 అంటే 1:30 ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలు పెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4,008 ఇవ్వటం జరిగింది. 4,008 విఐపి టోకన్స్లో 3,850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఈ విఐపి స్లాట్ 1:30కు 1:45 మొదలైంది. 1:45 మొదలై 5:15కు క్లోజ్ అయింది. ఎస్ఎస్డి, ఎస్ఈడి స్లాట్స్ 2 కూడా 6 AM ఇచ్చాము మేము. కానీ 45 నిమిషాల ముందే వాళ్లకు ఇచ్చినటువంటి స్లాట్కు దాదాపు 45 నిమిషాల ముందు ఎస్ఎస్డిని, ఎస్ఈడిని వదలడం జరిగింది. 6 గంటలకు ఉన్నటువంటి స్లాట్ 45 నిమిషాల ముందు వదిలాము. ఇప్పటి నుంచి ప్రతి స్లాట్ కూడా 1.5 అవర్ ముందు తీసుకొని వైకుంఠంలో కూర్చోబెట్టుకుని వాళ్ళకు భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వార దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వైకుంఠం 1, వైకుంఠం 2లో వెయిటింగ్ లేదు. ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ 1-2 గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు, కాఫీ, టీ అన్ని అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది. భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుడిని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈసారి ఎక్కడా ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది. చాలా సంతోషంగా ఉంది. భక్తులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో శుభాకాంక్షలు.